గురువుగారు, మన ఉపాసనా సంప్రదాయంలో అనేక ఉపాసనలు ఉన్నాయి. అందులో సౌర ఉపాసన ప్రత్యేకత ఏమిటి? సర్వసాధారణంగా భగవంతుడు 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 అని మనం అనేక సార్లు చెబుతూ ఉంటాం. ఏం చేస్తాడు భగవంతుడు మనకు అనేది ప్రశ్న. ఉపకారము చేయును అనేటువంటిది సమాధానం. కనుక మనకు ఉపకారం చేసేటువంటి ప్రతి ఒక్కరూ ఏమవుతారు? భగవంతుడు అవుతారు. ప్రత్యక్షంగా మనం చూడగలిగిన భగవంతుడు ఎవరు? ఒక రాముడు వచ్చి మనకు దర్శనం ఇవ్వడు, ఒక కృష్ణుడు వచ్చి దర్శనం ఇవ్వడు, ఒక అమ్మవారు వచ్చి దర్శనం ఇవ్వదు, ఒక పరమేశ్వరుడు వచ్చి దర్శనం ఇవ్వడు. కానీ మనం ప్రత్యక్షంగా చూడగలిగిన దైవం ఎవరు? ఇప్పుడు కేవలం సూర్య భగవానుడు. అతడు చేసేటువంటి ఉపకారం ఇంకా ఏ భగవంతుడు చేయటంలా. కేవలం నీవు చేసినటువంటి కర్మకు కొలత కొలిచి ఆ భగవంతుడు ఫలితాన్ని ఇస్తున్నాడు. రాముడుగా వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి దుర్మార్గులందరినీ సంహరించాడు. కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆ కాలంలో ఉన్న దుర్మార్గులందరినీ సంహరించి సన్మార్గుల్ని రక్షించాడు. ఇప్పుడు కూడా అనేక రూపములతో భగవంతుడు వస్తున్నాడు. అనేక మంది చేత అనేక ధర్మాలను తెలియజేసి ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అలా వచ్చినటువంటి వాళ్ళే శంకర భగవత్పాదుల వారు, ఓ కంచి పరమాచార్యుల వారు, ఇటువంటి పెద్దలందరూ కూడా అట్లా భగవద్ అంశ చేత వచ్చినటువంటి వారే. కంచి పరమాచార్యుల వారికి అయితే నడిచే దేవుడు అని పేరుంది. శంకర భగవత్పాదుల వారిని అయితే శంకర శంకర సాక్షాత్ శంకర అని చెప్పారు. అంత దివ్యమైనటువంటి స్థితిలో వచ్చినటువంటి వాళ్ళు కలియుగంలో కూడా ఉన్నారు. లేకపోలే, భగవంతుడు అవతరించాడు కలియుగంలో. ఇలా అవతరించిన మహానుభావులు ఇప్పటికీ కూడా అనేక మంది లోకంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ధర్మముల చేత ఓ భారతీ తీర్థస్వామి వారు, ఓ కంచి పరమాచార్యుల వారు, వీరందరి చేత కూడా అన్నీ రక్షింపబడుతున్నాయి. ధర్మం ప్రచారం చేయబడుతున్నది, లోకంలో నిలబెట్టబడుతున్నది. కానీ సూర్య భగవానుడు చేసేటువంటి ధర్మం ఉన్నదే, మనం ఏ జీతము ఇవ్వకుండా ఏమీ చేయకుండా అవిరళంగా నిరంతరం ఉదయించి తన ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి, మనకు ఉపకారం చేస్తున్నటువంటి మహానుభావ తత్వం ఎవరి దగ్గర ఉన్నది అంటే సూర్యుని వద్ద ఉన్నది. అందుకనే ఆ సూర్యుడిని మనం ఏమంటున్నామంటే కేవలం ఒక గ్రహంగా భావించడం కాకుండా భగవానుడుగా భావించి సూర్యనారాయణమూర్తి అని అంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఉత్త సూర్యుడు అనకుండా సూర్యనారాయణమూర్తి అనేటువంటి సంప్రదాయం ఉన్నది. వాళ్ళు ఆయా ప్రాంతాల వాళ్ళు సూర్యుడు అని అనరు, సూర్యనారాయణమూర్తి అని అంటారు. భగవంతుడుగానే భావిస్తారు, ప్రత్యక్ష దైవం. ఎందువల్ల? మనం లేచి మన కృత్యములను మనం చేసుకోవడానికి మనల్ని మొట్టమొదట నిద్ర లేపుతున్నది ఎవరు? సూర్యుడు. మన కర్మలను మనం చేసుకోవడానికి, తద్వారా అనేకములైన ప్రయోజనాలను పొందటానికి కానీ అన్నిటికీ కూడా ఉపకరిస్తున్నది ఎవరు? అంతేకాదు, తన కిరణముల ద్వారా మనకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తున్నటువంటి వాడు సూర్యుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సూత్రం చెబుతున్నది. వైద్యులు కూడా చెబుతున్నారు, చిన్నపిల్లలు పుట్టిన వెంటనే ఆ పసిగుడ్డుని తీసుకువెళ్ళి ఎండలో కాసేపు అలా పట్టుకోండి అని చెబుతారు. ఎందుకు అంటే ఆ డి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా ఉండటం కోసం. ఆ విటమిన్ రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? సూర్యభగవాను నుంచి. ఇంత టెక్నాలజీ పెరిగి, సైన్స్ పెరిగి, ఇంత చేస్తున్నా డి విటమిన్ కనుక డెఫిషియన్సీ ఏర్పడితే అది పెరగటం కోసం వాడేటువంటి మందు ఉన్నది ఒకటి. ఆ మందు వారానికి ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి అని చెబుతారు. అది కూడా ఏ రోజున వేసుకోవాలని చెప్పారు? ఆదివారం నాడు మాత్రమే వేసుకోవాలి అని చెప్పారు. ఈ విషయం చెబుతున్నది కూడా వైద్యులే చెబుతున్నారు, శాస్త్రవేత్తలే. కారణం ఏమి అంటే ఆదివారం నాడు అంటే రవివారం, అది ఆ సూర్యునికి సంబంధించినటువంటి వారం. అప్పుడు ఆయన యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ వేసుకున్నటువంటి ఔషధులు కూడా బాగా పనిచేస్తాయి. కనుక అంత గొప్ప శాస్త్రవేత్తలైనటువంటి వాళ్ళే చెబుతున్నారు. కనుక ఆ సూర్య భగవానుని అర్చించడం అనేటువంటిది
చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. ఆ సూర్యభగవానుని అర్చించడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను, కేవలం లౌకిక ప్రయోజనాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అని భాగవతంలో చెప్పబడుతున్నది. సత్రాజిత్తు అనబడేటువంటి వాడు సూర్యుని వరప్రసాదం చేత శమంతక మణి అనేటువంటి ఒక మణిని పొందాడు. ఆ మణి ద్వారా రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది అని. సాధారణమైన ప్రయోజనం అది. అటువంటి ప్రయోజనాన్ని కూడా ఇవ్వగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే సూర్యభగవానునికి ఉన్నది. ఆ కారణం చేత సూర్యభగవానుని అర్చించడం అనేటువంటిది శ్రేష్టం, దివ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు.